ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని అవి అన్నీ కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. పన్నీర్ కూడా వేసుకొని యాక్చువల్గా ఈ పన్నీర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ అండి, అందుకే షేప్ కొంచెం ఇదిగా ఉంది. సో ఉడకపెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సింపుల్ ఫ్రైడ్ రైస్